వాళ్ళ దగ్గర ఒక్కొక్క ఐడీలు ఉండవు. చాలా ఐడీస్ ఉంటాయి. మీరు ఒకటి ఇచ్చారనుకో, ఇంకోటి క్రియేట్ చేసుకొనొస్తారు. నువ్వొచ్చి ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. నిన్నెవడు అనలా. నేను వేరే ఐడీని అన్నా. ఓకేనా? నేను నీతో మాట్లాడలేదు. కావాలని లైవ్‌లో గొడవలు పెట్టుకోవాలని చూడకు. ఓకేనా? అది. నేను నీతో మాట్లాడలేదు కూడా అసల. నీ కామెంట్ కూడా నేను చదవలా. అక్క లైవ్‌లో సీన్ క్రియేట్ చేయాలని చూడకు. హ్మ్. డీసీఎం నువ్వు కూడా. ఫుల్లుగా ఉంది. ఓకే. నాకెందుకులే. ఉన్న వాళ్ళందరిని అనలేదు నేను. గ్రీన్‌లో ఉన్నవాళ్ళు మనవాళ్ళు కాకుండా బయట గిఫ్ట్ ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారు అన్నా. విన్నప్పుడు సరిగ్గా మైండ్ దగ్గర పెట్టుకొని వినాలి. ఓకేనా? పక్కన శ్రీ అన్న ఉన్నాడు ఆల్రెడీ ఆన్‌లో. కామెంట్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టండి. సిరి ఏంటి సిరి? నేనేమన్నా? నేనన్నది గ్రీను విడిగా నార్మలోళ్ళు కూడా మెంబర్‌షిప్ గిఫ్టింగ్ ఇచ్చినప్పుడు తీసేసుకుంటున్నారన్నా. నార్మల్‌గా మనకొచ్చేవాళ్ళు నాకు తెలీదా? వాళ్ళు తీసుకుంటే వాళ్ళు కూడా మనవాళ్ళని అనుకుంటారని అన్నా. నాకు తెలీదేంటి పాత వాళ్ళెవరు, కొత్త వాళ్ళెవరు? ఇక కంటిన్యూ సిరి అమ్మ. ఓకే. ఛీ! నాకు ఆ కామెంట్స్‌తో నాకవసరం లేదు. ఓకే. కంటిన్యూ సిరి అమ్మ. నెక్స్ట్ శివ గణేష్ అమ్మ. కామెంట్స్ చూసుకోండి. నేనైతే చదవా. నేను మరి అన్ని చూడలేదు కదా! పెట్టాలి కదా! కామెంట్స్ వచ్చాను. అక్కడ నా లైవ్‌కొచ్చి ఇలాగే డిస్టర్బ్ చేస్తారు. వేరే ఐడీలతో వచ్చి. అక్క లైవ్‌లో కూడా కావాలని చేస్తున్నారు మరి. ఇంక ఏమనాలి ఇటువంటి వాళ్ళని? సరే. తెలుసు నాకు సరే, సరే. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. మా అక్క చెప్పింది బాగా విని కామెంట్ పెట్టండి. అవును కదా! రాజకుమార్ తోడు మనం ఏమంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనాలి. వినిన తర్వాత అర్థమైన తర్వాత దానికి రిప్లై ఇవ్వాలి. వినకుండా సగం వినేసి రిప్లై ఇస్తే ఎలాగా? ఓకే. ఓకే. ఆ! సరే. నెక్స్ట్ సాంగ్ చెప్పాలా? ఆన్సర్ చెప్తారా శేఖర్ గారు అండ్ శివ? మీ ఇద్దరే చెప్తున్నారు. యెస్ అక్క. రాజకుమార్ తమ్ముడు నువ్వు కూడా ఆన్సర్ చెప్పు. సాంగ్స్ కూడా రావట్లేదు. కోపంలోనే సాంగ్స్ పాడతాను కదా! నా లైవ్‌లో. ఆ సాంగొచ్చేస్తుంది మైండ్‌లో. ఎవరన్నా కామెంట్స్ పెట్టినప్పుడు వస్తది కదా! అదొస్తుంది. అన్న. శ్రీకాంత్ అన్న పాడే సాంగ్ పాడుతా చూడు. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే వీడు కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంతా తిమ్మిరంతే మలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే కెమెరా కదులుతుంది అన్నొచ్చేసాడే మాన్లోకి ఇక పాడు పాడి గజరా పాడు ఇదే మూవీ శ్రీ మేడం కామెంట్స్ చదివి మధ్యలో పాట పాడండి సినిమా పేరు చెప్తాను బాగా ఇంట్రెస్ట్‌గా ఉంది నాకు. అవునా? చెప్తారా? కామెంట్స్ చదువుతా నేను మధ్య మధ్యలో. సిరి పాట పాడుతావా? ఫుల్ పెడతావా మన 'వైటీ' సాంగ్. మన 'వైటీ' సాంగా? అక్క సాంగ్ పాడాలి. అబ్రహం ఆల్రెడీ సగం కూని చేసేసాడు ఆ సాంగ్. ఆ సాంగ్ నాకస్సలే రాదు. నేను సగం కూని చేస్తా. నాకు తెలియదు ఈ సాంగ్. సాంగ్ తెలీదా? 'సీతయ్య'. 'సీతయ్య' గాదు మూవీ నేమ్. అది నేను పాడింది 'సీతయ్య' కాదండి శేఖర్ గారు. 'సీతయ్య' కాదు. మీరు గనక ఆ సాంగ్ పెట్టకపోతే ఈలోపు ఇంకా కంటిన్యూ చేస్తా ఉంటా సాంగ్. చెప్తారా? మంచిగా పాడతా అంటే పాడతా లేదా వద్దు. నాకు ఆ సాంగ్ అక్కకే సెట్ అవుతది ఆ సాంగు. ఏం సాంగ్ అది? పెట్టొద్దు. 'అడగాలే గాని' అంట అన్న ఆ సాంగ్. మనం పాడితే నాశనం అయిపోతది. అడగాలే గాని ఏదైనా ఏదైనా ఇచ్చే ఇచ్చే అక్కయ్యానవుతా 47 కడగాలే గాని ఏదైనా ఇచ్చే అక్కయ్యానవుతా నాగ్